అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సో అప్పుడు ఊర్ల సైడ్ ఇట్లా సిగరెట్ పెట్లు తెచ్చేవాళ్ళు, నోట్లు తెచ్చేవాళ్ళు. అప్పుడు ఆ ఆటోగ్రాఫ్ ట్రెండ్స్ నడిచేది. బట్ ఇప్పుడు మొత్తం ఇన్స్టాగ్రామ్ వచ్చేసినాయి. సో మీరు ఇప్పుడు హరుడు ఫస్ట్ గ్లిమ్స్ వచ్చిన తర్వాత మీకు ఎమోషనల్ గా ఏదైనా ఒక మీ ఇన్బాక్స్ ఒక మెసేజ్ వచ్చిందా? 90s కిడ్స్ నాలాంటి వాళ్ళు ఎవరైనా బాగా కనెక్ట్ అయ్యి? చాలా మెసేజెస్ వస్తున్నాయి, చాలా మెసేజెస్ వస్తున్నాయి. అండ్ అన్ని ఆర్గానిక్ మెసేజెస్ అయ్యి మళ్ళీ చాలా రోజులు అయింది, మళ్ళీ మీరు రావాలి, త్వరగా స్క్రీన్ మీద మిమ్మల్ని చూడాలని వెయిటింగ్ అని. అంటే ఇదివరకు నా ఫస్ట్ సినిమా అప్పుడు అవన్నీ లెటర్స్ వచ్చాయి నాకు, ఫ్యాన్ లెటర్స్. ఇప్పుడు మొత్తం మారిపోయి ఇన్స్టాగ్రామ్ వచ్చేసింది. సో 1 సెకండ్లో వాళ్ళ కమెంట్స్ వచ్చేస్తాయి, వాళ్ళకి రిప్లై ఇస్తాం. సో యాక్సెస్ ఇస్ బికమ్ లైక్ క్లోజ్ అయిపోయాం, ఆడియన్స్కి బాగా దగ్గర చేసేసింది. సో మంచి రెస్పాన్స్ ఉంది. సో డెఫినెట్లీ ఫింగర్స్ క్రాస్. ఏదైనా గుర్తుందన్నా మీకు ఒక ఎమోషనల్ మెసేజ్ ఏదైనా గుర్తుందా అన్ని మెసేజెస్ లో? అన్ని మెసేజ్ అంటే దాదాపు మీరు బాగుంటారని, ఐస్ బాగుంటాయి అని, స్మైల్ బాగుంటాయి అని రెగ్యులర్ వస్తుంటాయి. మెజారిటీ పీపుల్ ఎవరు హ్యాపీ ఫీల్ అవుతున్నారా మళ్ళీ తిరిగి వస్తున్నారు లీడ్ గా? డెఫినెట్లీ. ఇప్పుడు ఒక రఫ్లీ చెప్పాలంటే పాజిటివ్ ఉన్న చోట నెగిటివ్ కూడా ఉంటది. ఒక 50 మెసేజ్లు వచ్చినాయి అంటే ఒకళ్ళిద్దరు నెగిటివ్ కూడా ఉంటది. అది దాన్ని వీ డోంట్ కేర్. మనకి మన ఆడియన్స్ ఉన్నారు, మనం మన బడ్జెట్లో సినిమా చేసుకుంటాం. ఇక్కడ నుంచి మన సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ, మన సెట్ ఆఫ్ ఎగ్జిబిటర్స్ కానీ స్లోలీ డెవలప్ చేసుకొని, ఒక ఇదివరకు రోజుల్లో హీరోలు 4-5 సినిమాలు చేసేవాళ్ళు కదా సంవత్సరానికి. సో అట్లా మినిమం రిస్క్తో బడ్జెట్ కంట్రోల్ పెట్టుకొని ఎంటర్టైన్మెంట్ బేస్డ్ మూవీస్ చేయాలని టార్గెట్ మాది. సో యాక్చువల్లీ మీరు పాజిటివిటీలో నెగిటివిటీ ఉంటుంది అన్నారు, బట్ నేను ఎక్కడ మీ మీద పెద్ద కాంట్రవర్సీలు నెగిటివిటీ ఎక్కడ ఆర్టికల్స్లో కావచ్చు ఇలాంటి వాటిలో ఎప్పుడు చూడలేదు. మీరు ఎప్పుడైనా మీ మీద ఏదైనా అలాంటి ఒక రాంగ్ ఆర్టికల్ ఏదైనా చూసి బాధపడిన సందర్భం ఉందా అసలు? అంటే మీ ఉన్న టైంలో, అంటే హిట్లు ఇచ్చిన టైంలో తెలుగు మీడియా ఈజ్ ఆల్వేస్ వెరీ కోఆపరేటివ్ అండ్ చాలా మంచి మీడియా మనది కంపేరింగ్ టు అదర్ ఇండస్ట్రీస్. తెలుగు మీడియా ఎక్కువ నెగిటివ్ వెళ్ళదు. బట్ ఈ మధ్యన తెలుగు మీడియాని కూడా దాటేసి ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత బయట వాళ్ళు చాలా మంది అయిపోయారు. ఫోన్ ఉన్నవాడు ప్రతి ఒక్కడు యూట్యూబరు, ఇన్ఫ్లుయెన్సర్లు, దే ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కాదు. సో ఇప్పుడు ఈ బియాండ్ అవర్ కంట్రోల్. ఇప్పుడు వాడు ఏదో మెసేజ్ పెట్టచ్చు, ఇంటర్వ్యూ అడగచ్చు, మేము ఇవ్వకపోవచ్చు, వాడు దాన్ని మైండ్లో పెట్టుకొని యాంటీగా రావచ్చు, చెయ్యొచ్చు. ఎంతసేపు ఇప్పుడు ఒక వీడియో పెట్టుకొని తిడతాం, క్రిటిసైజ్ చేయటం. ఇట్స్ వెరీ ఈజీ టు క్రిటిసైజ్. ఏమన్నా పలగొట్టాలంటే ఇట్లా ఒకప్పుడు గ్లాస్ని కింద వేస్తే డమ్మని పలిగిపోయింది. బట్ దాన్నే బిల్డ్ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఎవరైతే ప్రతి సినిమా అందరూ కష్టపడి చేస్తారు, ప్రతి యాక్టరు, ప్రొడ్యూసరు, డైరెక్టర్ అందరూ హిట్ అవ్వాలనే కోరుకుంటారు. బట్ అదేంటంటే జడ్జ్మెంట్ ఒక ఫ్యూ పీపుల్ తీసుకొని లార్జర్ ఆడియన్స్కి అప్పీల్ అవ్వాలి ట్రై చేస్తాం. అది అన్నిసార్లు సక్సెస్ అవ్వదు. బట్ ఈ మధ్యన ఈ ఎక్కువ సోషల్ మీడియా అయిపోవటం వల్ల, అండ్ వాళ్ళకి ఏంటి ఒక ఇది ఏమంటారు, ఒక పాయింట్ దొరికేసింది. మంచి మాట్లాడితే దర్శన్ మంచోడు అని ఒక 50 కమెంట్లు వచ్చినాయి అనుకోండి, ఓకే దర్శన్ మంచోడు, ఓకే దర్శన్ బూత్ వచ్చింది అని అది పెట్టాడు. ఇమీడియట్లీ మన ఏంటి ఆడి మీద ఫోకస్ వెళ్ళింది. ఈవెన్ ఆ కామెంట్ హైలైట్ అవుతుంది టాప్ లో. సో ఈ నెగిటివ్ పబ్లిసిటీ ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చని అది ఒకటి స్టార్ట్ అయింది. అది వెరీ బ్యాడ్. అది అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అట్లా చేయకూడదు. ఏ హీరోకైనా అట్లా చేయకూడదు, ఏ యాక్టర్కి అట్లా చేయకూడదు. బట్ ఇంకా మన కంట్రోల్లో లేదు. సో యాక్చువల్లీ ఒకప్పుడు దీన్ని సినిమా అనేది ఒక కళారంగం, కళాకారుడు అనేవాడు అది గాడ్ గిఫ్ట్. ఊరికే ఎవరు పడితే వాళ్ళు చదువుకున్నాడు కూడా కళాకారుడు అవ్వలేడు నార్మల్గా మాట్లాడుకుంటే. బట్ ఏంటంటే ఇప్పుడు యాక్సెసిబిలిటీ దగ్గరికి వచ్చేసి ఎవరైనా ఒకప్పుడు హనుమంతుడు లంకని కనుక్కుని హీరో అయ్యేవారు. చాలా స్ట్రగుల్ ఉండేది ఈ రోజుల్లో. ఒక సినిమాని పట్టాలెక్కించాలన్నా, దాన్ని తర్వాత రిలీజ్ చేయాలన్నా అప్పటి వరకు. ఇప్పుడు ఏంటంటే చాలా ఈజీగా అయిపోతుంది. దీనివల్ల ఏమన్నా సినిమా మీద గౌరవం, రెస్పెక్ట్ కొంచెం ఏమైనా తగ్గిందని అనుకుంటున్నారా? మీరన్నట్టు ఇఫ్ యూ గో టు సీ మన
1.4 బిలియన్ పాపులేషన్లో స్టిల్ ఏ ఇండస్ట్రీ నుంచి లెక్క పెట్టుకున్నా ఆర్టిస్టులు కానీ హీరోలు కానీ ఒక 40-50 మంది ప్రతి ఇండస్ట్రీ నుంచి మోస్ట్లీ రన్నింగ్లో ఉన్న వాళ్ళు అట్లా లెక్క పెట్టుకున్నా ఒక ఆల్ ఓవర్ ఇండియా లెక్క పెట్టుకున్నా ఒక 400-500 పీపుల్ ఉంటారు స్టిల్. బట్ ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇంకా ప్రతి ఒక్కడు సెలబ్రిటీ అయిపోతున్నాడు. గుడ్ ఫర్ దెమ్, చాలా మంది దాంట్లో నుంచి రెవెన్యూ సంపాదించుకుంటున్నారు, ఆదాయం వాళ్ళకి వస్తుంది, గుడ్ ఫర్ దెమ్. బట్ అల్టిమేట్లీ ఎస్, ఇట్ డస్ అఫెక్ట్ సినిమా. అఫెక్ట్ సినిమా ఇన్ ద సెన్స్ ఆడియన్కి ఏమంటారు, కాన్సన్ట్రేషన్ స్పాన్ ఈస్ బికమ్ లెస్. అది ప్రతి మనకి అంటే సాధారణంగా ఎవరినంటే మనకి అలవాటు అయిపోయింది ఫోన్ తీసుకొని చెక్ చేయటం, రీల్స్ చూసుకుంటాం. సో మోర్ దెన్ ఓటీటీ నా దృష్టిలో ఇన్స్టాగ్రామ్ అండ్ వీడియో యూట్యూబ్ ఈజ్ మోర్ అఫెక్టింగ్ సినిమా. సో మీరు యూట్యూబ్ ఫాలో అవుతున్నప్పుడు రివ్యూస్ కూడా ఎక్కువ ఫాలో అయ్యే ఉంటారు. రివ్యూస్ ఏంటంటే ఓపెన్ గా ఎవరు వాళ్ళు ఓపెన్ రివ్యూ చెప్పాను కదండి, ఓపెన్ రివ్యూ ఇవ్వాలి. ఎవరి రోజు మీద ఎవరికి కంట్రోల్ లేదు. అది ఇప్పుడు అందరికీ నేను నచ్చాలని రూల్ లేదు, అందరూ నా గురించి బాగా మాట్లాడాలని రూల్ లేదు. చెప్పాను కదా, వాడికి ఇప్పుడు ఏదో ఒక విధంగా ఇప్పుడు మీరు నన్ను ఫాలో అప్ చేస్తారు, ఏదో కారణాలుగా నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వను, నా మీద ఎక్కడో ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది మీరు పెట్టిన కమెంట్కి. ఈ మధ్యన ఫాలో అవ్వకపోయినా అఫెండ్ అయిపోతారు, ఇట్లాంటి చిన్న చిన్నవి ఉన్నాయి. సో అది చెప్పాను కదా, నెగిటివిటీ ఈజీ అట్రాక్షన్. ఇప్పుడు సినిమాని రివ్యూ సిస్టమ్ ఏమన్నా దెబ్బతీస్తుందని మీరు భావిస్తున్నారు సార్? చాలా మంది కొంతమంది అభిప్రాయం ఇది. రెస్పాన్సిబుల్ ఉన్న మీడియా జనరలీ అంతకి అదే కదా చెప్పేది. ఇదివరకు మీకు నోటీస్ చేస్తే రివ్యూ అనేది సండే వచ్చేది, ఫ్రైడే రిలీజ్ సినిమా, ఫ్రైడే రిలీజ్కి సండే వచ్చాయి, 3 days తర్వాత వచ్చాయి. ఈ రాను ఇప్పుడు ఇస్ బికమ్ బిజినెస్. బట్ వాళ్ళందరూ కూడా రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే అందరం సినిమా మీద బతుకుతున్నాం. ప్రొడ్యూసర్ని ఎంకరేజ్ చేయాలి, యాక్టర్స్ని ఎంకరేజ్ చేయాలి, డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయాలి. అది చేస్తేనే కదా సినిమాలు తీసేది. మీరు సినిమా రాగానే దాన్ని చీల్చి చండాలి చేసి దాన్ని పోస్ట్ మార్టం చేసేసి థియేటర్కి ఆడియన్ని రానివ్వకుండా చేస్తే మళ్ళీ ఎట్లా? ఓకే, సో ఒకవేళ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇస్ ఓపెన్. అండ్ మోస్ట్లీ కమర్షియల్ సినిమా, ఎంటర్టైన్మెంట్ సినిమాకి ఎక్కువ రేటింగ్స్ రావు. అది మేమేమి ఒక ఇట్స్ నాట్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. సినిమా ఈజ్ ఎంటర్టైన్మెంట్. సో వాడు టికెట్ కొనుక్కున్న దానికి, ఆడియన్స్ టికెట్ కొన్న దానికి వాడు ఎంటర్టైన్ అయ్యి వెళ్ళాడా, అది మా టార్గెట్, అట్లీస్ట్ మై టార్గెట్. నాకు ఇష్టమైన సినిమా అదే చిన్నప్పటి నుంచి. కమర్షియల్ సినిమా చూసి పెరిగాను నేను. ఒక అమితాబ్ బచ్చన్ గారి సినిమాలు కావచ్చు, చిరంజీవి గారి సినిమాలు కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఈజ్ వాట్ వీ నో. సో దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు గివ్. అండ్ ఈ ప్రతిదీ ఫిల్మ్ పాయింట్ చేసి క్రిటిసైజ్ చేస్తారు కదా, వాళ్ళని సినిమా తీయమని చెప్పాలి. మీరు తీయండి, తెలిసింది థియేటర్ తీసుకురండి. ఓకే, సో బేసికల్లీ ఇప్పుడు వెంకట్ గారి జీవిత చరిత్రే ఒక వెబ్ సిరీస్ అనుకోండి, మీ బయోపిక్. సో దానికి టైటిల్ ఏముంటది, దాని రివ్యూ మీరు చెప్పండి. అసలు నేను ఇంకా బయోపిక్ చేపించి అంత స్థాయికి రాలేదు. జస్ట్ క్యాజువల్ గా అడుగుతున్నా, మీ లైఫ్ స్టోరీ మీకు తెలుసు కాబట్టి బాగానే. ఐ ఫీల్ లక్కీ దట్ నేను అంత ఓవర్ ఎక్స్పోజ్ అవ్వలా. నేను చేసిన కొన్ని సినిమాలు అండ్ మోర్ ఓవర్ ఏమైందంటే నేను చేసిన సినిమాలు మంచి ప్రొడక్షన్, మంచి డైరెక్టర్ ఉన్నాయి, అన్ని సక్సెస్ అయినాయి. చిన్న ప్రొడ్యూసరు అక్కడ ఏంటంటే ప్రొడక్షన్ సరిగ్గా ఉంటే డైరెక్టర్ సరిగ్గా ఉండదు, డైరెక్టర్ సరిగ్గా ఉంటే ప్రొడక్షన్ సరిగ్గా ఉండదు. అట్లా చాలా మూవీస్ నాకు సఫర్ అయినాయి. సో నథింగ్ టు బ్లేమ్, నోబడీ టు బ్లేమ్. పాస్ట్ ఈజ్ పాస్ట్.